పల్నాడు జిల్లా రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే అరవింద్ బాబు మధ్య అభివృద్ధి, అవినీతి అంశాలపై సవాళ్లు ప్రతి సవాళ్లు చోటు చేసుకున్న నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోటప్పకొండలో ఏర్పాటు చేసిన చర్చకు వెళ్లేందుకు సిద్ధమైన గోపిరెడ్డిని పోలీసులు ఇంటి వద్దే అడ్డుకున్నారు. ఇక మీడియాను కూడా ఇంట్లోకి అనుమతించడం లేదని మాజీ ఎమ్మెల్యే మండిపడుతున్నారు. కోటప్పకొండ వేదికగా రాజకీయ చర్చకు రంగం సిద్ధమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అరవింద్ బాబు 2 ఏళ్ల పాలనలో జరిగిన పనులపై ప్రజల ముందే చర్చిద్దామని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు కోరుకున్నట్టుగా అభివృద్ధి చర్చకు తాను సిద్ధమని ప్రకటించిన తర్వాత నుంచి తన ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మోహరించారని గోపిరెడ్డి మండిపడుతున్నారు. కోటప్పకొండకు వెళ్లకుండా అడ్డుకునేందుకే టీడీపీ ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పిందని ఆయన ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి చదలవాడ అరవింద్ బాబు గారు ఒక సవాల్ విసిరాడు. నరసరావుపేట నియోజకవర్గ అభివృద్ధి మీద 2019-24 నుంచి వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి మీద చర్చ పెడదాం, చర్చకు సిద్ధమా అని సవాల్ విసరడం జరిగింది. దానికి ప్రతి సవాలుగా నేను చర్చకు సిద్ధం అని చెప్పి బహిరంగంగా ప్రకటన చేయడం జరిగింది. ఆయనే చెప్పాడు, అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను, కోటప్పకొండకి రండి అని చెప్పి టెంట్ అక్కడ వేసానని చెప్తున్నాడు, ఇక్కడ పోలీసులు పెట్టి ఆపుతున్నాడు. ఆయన పూర్తిగా ఈరోజు ఇందులో తోక ముడిచి వాళ్ళ హాస్పిటల్లో బాత్రూంలో కూర్చునే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే బాత్రూములు అంటే ఆయనకు బాగా ఇష్టం. ఎస్పీ ఆఫీసులో బాత్రూంలో కూర్చున్న ఏకైక ఎమ్మెల్యే, 10 గంటల పాటు కూర్చున్న ఎమ్మెల్యే ఈయనే కాబట్టి ఇక్కడ వాళ్ళ హాస్పిటల్లో బాత్రూంలో కూర్చొని ఈరోజు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, అయ్యా నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను ఒక్కడే వస్తాను, సింగిల్ గా వస్తాను, రా పోలీస్ వెహికల్లో వెళ్దాం, నువ్వు ఒక్కడగా రా తేల్చుకుందాం అని చెప్పి ఈరోజు సవాల్ విసురుతుంటే దానికి కూడా ఎక్కడా కూడా సిద్ధంగా లేడు. అభివృద్ధి గురించి మాత్రమే కాదు, ప్రస్తుత ఎమ్మెల్యే పాలనలో జరిగిన అవినీతిపైన ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు సిద్ధమని గోపిరెడ్డి స్పష్టం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో నరసరావుపేట నియోజకవర్గంలో ఎన్నడూ లేని స్థాయిలో అభివృద్ధి జరిగిందని ఆయన సాక్ష్యాలతో సహా మీడియాకు వివరించారు. తమ హయాంలో 2467 కోట్లతో నరసరావుపేట నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని గుర్తు చేశారు. ఎవరు నరసరావుపేటను ఎంత అభివృద్ధి చేశారో ప్రజల ముందే తేల్చుకుందాం. చర్చకు రెడీ అనగానే ఎమ్మెల్యే అరవింద్ బాబు పారిపోయారు. పోలీసుల అత్యుత్సాహంపై కూడా గోపిరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ ఇంటికి మాత్రమే కాకుండా తమ ఆసుపత్రికి వచ్చే రోగులను కూడా అనుమతించకపోవటం దారుణమని ఆయన అన్నారు. నరసరావుపేటలో గత 2 ఏళ్లలో అభివృద్ధి కనిపించలేదని, అరాచక పాలన సాగుతోందని విమర్శించారు. కోటప్పకొండ వేదికగా జరగాల్సిన బహిరంగ చర్చ జరగకముందే రాజకీయ రగడకు దారితీసింది. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసిన ఆరోపణలకు అధికార పార్టీ నేతల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.